మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందినట్లు డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది. అయితే దేశంలో గతంలోనూ పలువురు ప్రముఖ రాజకీయ నేతలు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించారు. విజయ్ రూపానీ. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదానికి గురి కావడంతో మృతి చెందారు. విమానం ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలి మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 241 మంది మృతి చెందారు. 68 ఏళ్ల రూపానీ తన కుటుంబాన్ని కలవడానికి యూకే వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 2011 దోర్జీకాండ్. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీకాండ్ చైనా సరిహద్దు సమీపంలోని మారుమూల ప్రాంతంలో పావన్ హ్యాన్స్ హెలికాప్టర్ కూలిపోవడంతో 2011 ఏప్రిల్ 30న మృతి చెందారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 సెప్టెంబర్ 2న నల్లమల అడవుల్లో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. జీఎంసీ బాలయోగి. లోక్ సభ స్పీకర్, టీడీపీ నేత జీఎంసీ బాలయోగి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదంలో 2002 మార్చి 3న మృతి చెందారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ 1980 జూన్ 23న ఢిల్లీ సావర్జంగ్ విమానాశ్రయం సమీపంలో ఆయన ప్రయాణం చేస్తున్న విమానం కూలిపోవడంతో 33 ఏళ్ల వయసులో మృతి చెందారు. గుర్గామ్ సింగ్. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గుర్గామ్ సింగ్ 1973 మే 31న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. బల్వంత్ రాయ్ మెహతా. గుజరాత్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా పనిచేసిన బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న బీచ్ క్రాఫ్ట్ విమానాన్ని పాకిస్తాన్ కి చెందిన F-86 సేబర్ ఫైటర్ జెట్ దాడి చేసి కాల్చివేసింది. ఈ దాడిలో బల్వంత్ రాయ్ మెహతాతో పాటు ఆయన భార్య, సహాయకులు, విమాన సిబ్బంది మొత్తం 6 ప్రాణాలు కోల్పోయారు.